మన ప్రియులు శ్యాంప్రసాద్ సావిత్రి వారి గృహంలో ఈ గుడికి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా మరి ఈ సంఘాన్ని ప్రేమించి వారు మనని ఆహ్వానించిన విధానాన్ని బట్టి కూడా మరి కుటుంబానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు లెంట్ ఆరాధనతో పాటు ప్రత్యేకమైన దినంగా కూడా ఉన్నది. మరి సావిత్రి గారి బర్త్డేని పురస్కరించుకొని మరి కృతజ్ఞతగా కూడా సంఘంతో కలిసి మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని కుటుంబం ఆశపడ్డారు. అలాగే మనల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి సంఘానికి నేను మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా మరి ఇప్పటి వరకు కూడా అనేకమైన అంశాల మీద పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘంలోని సంఘ పెద్దల ద్వారా దేవుని వాక్యాన్ని మనకు అందించారు. మరి ఎంతో లోతైనటువంటి మర్మాలతో మరి ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని బలపరిచిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. మరి ఈ యొక్క లెంట్ దినాల యొక్క ప్రాముఖ్యతని, అందులో ఉన్నటువంటి విశిష్టతని అనేక సంవత్సరాలుగా మనం నేర్చుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మరలా ఇలాగిన మరి ఈ యొక్క సీజన్లో ఈ యొక్క లెంట్ దినాల్ని మనం ఆచరించడానికి దేవుడు మనల్ని బలోపేతం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. చాలామంది అనుకుంటుంటారు కదా, ఇది ఒక ఆచారం కదా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు కదా, ఇది అవసరమా అని అనేక సందర్భాల్లో అనేక మంది వాపోతూ ఉంటున్నారు. కానీ మరి అందులో ఎంతో మరి ఏమాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మరి మనం రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం అనేక కూడికల్లో ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా మరి దేవుడు మనల్ని ఆహ్వానించిన విధానాన్ని పురస్కరించుకొని దేవుని సన్నిధిలో ఇలాగిన మండల కాలం అనగా 40 దినాలు ఒక నిష్ఠతో ఒక తపస్సుగా ఒక దీక్షగా భావించి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. కేవలం ప్రతి ఒక్కరి ఎవరి అపరాధాల నిమిత్తమై వారు, ఎవరు చేసిన పాపాల నిమిత్తమై వారు దేవుని సన్నిధిలో మరి అంగలార్చడానికి ఇది మంచి సీజన్, ఇది మంచి సమయం. అంటే మిగతా రోజులు కాదా అని కాదు, కానీ మరి ఎందుకు ఇలాగ మనం తీసుకున్నామంటే యేసు ప్రభుల వారు దైవ కుమారుడై ఉండి మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి రావటం, ఆయన వచ్చి 33.5 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఆయన చేసేటువంటి ఆ యొక్క పరిచర్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యంగా ఇలాంటి దినాల్లో ప్రభువుల వారు ఆ సిలువలో ఆయన పొందినటువంటి శ్రమల్ని, ఆయన మరి ఎంతగా శ్రమ పొందాడో, ఎంతగా బాధించబడ్డాడో, మరి ఎంతగా శ్రమ పొందాడు, ప్రాణము పోయేంతగా ఆయన రక్తం కార్చే అంతగా ఆయన శ్రమ పొందాడు. అది కేవలము మరి నీ కోసం నా కోసం అనేది మనం తెలుసుకొని ఆత్మదేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్న ఈ దినాల్ని ఏ ఒక్కరు కూడా మిస్యూజ్ చేసుకోకూడదని, మరి ఆషామాషిగా కూడా తీసుకోకూడదు. మరి కాబట్టి ఒక పవిత్రమైనటువంటి దీక్షగా భావించి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా బలోపేతం కావాలి. ఈ 40 దినాల్లో పొందుకున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ బలంతో మిగతా రోజులు ఇంకా దేవుని కొరకు జీవించాలని, మరలా చేసినటువంటి తప్పులు, మరలా చేసిన పాపాలు రిపీట్ కాకుండా ఉండాలి. ఎప్పటి వరకు చేసినటువంటి అన్నీ కూడా ఈ 40 దినాల్లో ఏమైపోవాలి, అన్నీ కూడా ఏమైపోవాలా? ఎక్కువగా సెల్లో లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం దాన్ని? సెల్లో బాగా పోస్టింగ్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఒకరోజు డెడ్ అయిపోద్ది. అది ఎందుకు అయిపోద్ది చెప్పండి? పనికిరాని చెత్త అంతా ఉండటం వల్ల ఏమైపోద్ది, అది డెడ్ అయిపోద్ది. ఆ బ్యాటరీ కూడా కొంతకాలం వరకే ఉంటుంది కదా, అది ఎగ్జాస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, డిలీట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మానవ హృదయంలో కూడా ఉన్నటువంటి ఆ చెత్త, ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు స్థితి నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మరి అమూల్యమైనటువంటి సమయం ఇది. యోవేలు ప్రవక్త ద్వారా ఆయన తెలియజేస్తాడు, ప్రతిదినం కూడా నేను 40 దినాల్లో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా ఈ మాటలు మన చేత ఆయన చెప్పిస్తున్నాడు. ఏమిటి యోవేలు ప్రవక్త చెప్తున్న మాట? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు ప్రతిసారి యొక్క వాచనాన్ని చదివించాలంటే ఇందులో ఎంతో లోతైనటువంటి మర్మం దాగి ఉన్నది. ఇప్పుడైనా తిరిగినంత కాలం తిరిగావు చాలే, ఇదిగో ఇప్పుడైనా ఇదిగో నా సన్నిధిలో నువ్వు చేసినటువంటి ఆ స్థితిగతులు నా పాదాల దగ్గర పెట్టినట్లయితే నేను కృపా వాత్సల్యం కలిగిన దేవుడుని కనుక నేను వాటన్నిటిని కూడా క్షమించే దేవుడును అని ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనం ఎలా రావాలంటే దేవుని సన్నిధికి మనపూర్వక కన్నీరు విడుచుచు
దుఃఖించుచు, ఏదో వేషధారణతో కాదు. లెంటి దేశంలో అందరూ చేస్తున్నారు కాబట్టి, అందరూ గడ్డాలు పెంచుకుంటున్నారు కాబట్టి, అందరూ ఉపవాసం ఉంటున్నారు కాబట్టి, నేను కూడా ఈ 40 దినాల నుండి మళ్ళా మన 40 దినాలు దాటిన తర్వాత తెల్లారే మళ్ళా మన పద్ధతులు మన ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే ఈ 40 దినాలు చేసినటువంటి తపస్సు ఏ విధంగా కూడా ఫలించదు, ఏ విధంగా కూడా ఫలించదు. 40 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు చేసిన ఇదే టైప్లో చేస్తే ఏమాత్రం కూడా ఫలితం ఉండదు. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించచ్చు, కన్నీరు విడిచచ్చు. కన్నీరు ఎప్పుడు వస్తుందమ్మా? కన్నీరు ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాగా సంతోషం ఉన్నప్పుడు వస్తుంది, బాగా హృదయంలో వేదన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు, ఆటోమేటిక్గా సంతోషం ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, ఆటోమేటిక్గా కూడా బాధ ఉన్నప్పుడు కూడా ఇది కన్నీరు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అంటే కన్నీరు విడిచాలి. అంటే కన్నీరు విడిచడం ఎప్పుడు వస్తుందంటే పాపి హృదయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. అదిగో ఆ కన్నీరుని చూస్తాడు దేవుడు. యథార్థమైనటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మాట జ్ఞాపకం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుకుందామా? చాలమ్మ, ఈ యొక్క మాట మరి మార్కు సువార్తలో ఉన్నాడు. చాలా చక్కని మాట, చాలా అద్భుతమైన మాటలు. ముందు వచనాల్లో చాలా వచనాలు ఆయన చెప్తూ ఉంటాడు. ఆ శ్రమల దినాల గురించి ఆయన చెప్పే భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క భాగాన్ని 13వ అధ్యాయం 32వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగురు. జాగ్రత్త పడుడి. క్రైస్తవ లోకానికే కాదు, ప్రతి మానవుడికి ఆయన చేతితో చేసినటువంటి ప్రతి మానవుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియదు ఎప్పుడేం జరుగుతుందో మీకు తెలియదు. చూశారు కదా, మనం బ్యాంకాక్లో మైనారులో మనం చూసాం కదా, ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, ఆఫీసులో పనులు చేసుకుంటున్నారు. ఎంత మరి ఎటే సడన్ ఎట్లా కుప్పగుడి బూడిద అయిపోయిందన్నమాట. అలాగనే మనం ఒకసారి ఇండోనేషియాలో సునామీ వచ్చింది కదా, ఎంతమంది క్లబ్బుల్లో డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు, బీరులు తాగుతూ ఉన్నారు, బీచ్ ఒడ్డున కూర్చొని న్యూడుతో కూర్చొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. ఆ ఒడ్డున ఉన్నటువంటి వారు, ఆ ఎదురుకున్నటువంటి ఆ యొక్క రిసార్ట్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒక్క సెకండ్లో ఆ ఒక జలప్రళయం వచ్చి ఏమైపోయింది, విరుగుబాట్లు ఎటుపోయినాయో, కార్లు ఎటుపోయినాయో, మరి మొత్తం ఎటువంటి అటు ఏమైపోయారు, టోటల్గా ఏమైపోయారు, మునిగిపోయారు. జలప్రళయంలో మునిగిపోయారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తెలియజేస్తున్న మాటను మనం చూసినట్లయితే జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి ఒక వరం ఇది. కాబట్టి మనకి ఏదైనా ఆపద సంభవించినా, ఏదైనా బాధ కలిగించినా మనకి ఎవరు దిక్కులేరు. ఎవరు? ఒకే ఒక్కడు, ఆ దేవాది దేవుడు. మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు మన కొరకు అక్కడ ఆ తండ్రి దగ్గర మరి ఆయన మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన రక్తంతో కడగబడినటువంటి మనమందరం కూడా ఏం చేయాలంట, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన గడి అయినను తండ్రి తప్ప ఏ మనుషుడైనా పరలోకమందుని దూతులైనను కుమారులైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఎంత చక్కటి మాటలో కదా. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట మనం చూస్తాం కదా. ఈ మధ్య కాలంలో ఎవరో ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాటల గురించి కూడా ధ్యానం చేశారు. చెప్పండి, చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరెరుగురా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుదని మీరు ఎరుగురా.
ఇంకొక మాట ఏమంటాడు, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన, దేవుని ఆలయం అంటే అంతకుముందు మనం ఏమన్నా మాట, దేవుని ఆలయం ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నది. దేవుని ఆలయం అనగా మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని బట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ఈరోజు నేను ఒక చక్కని సందర్భాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఇల్లు చక్క పెట్టుకొనుట, ఇల్లు చక్క పెట్టుకొనుట. ఏమండి, చాలా మందికి ఈ యొక్క మాటలు బాగా రొటీన్గా మనం వింటూ ఉంటాం కదా. ఇల్లు చక్క పెట్టుకోవటం ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు. ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే కొంచెం అవసాన దశలో ఉన్నప్పుడు, ఇక అయిపోయిందిరా మన పని, నా పని అయిపోయిందిరా అని అనుకున్నప్పుడు, లేకపోతే ముందు జరగబోయే సంభవాలు ఇలా ఉన్నాయి కనుక రేపు ఏమవుతుందో, మరి కుటుంబంలో ఏ విధమైన అన్యాయం జరగకుండా ఉండకూడదని మెలకువతో కొంతమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆ యొక్క మరి ఆ పద్ధతులు దానిని అవలంబిస్తారు. మెలకువతో ఉండి ప్రార్థనాపూర్వకంగా చేస్తారు. ఇల్లు, నేను ఈ యొక్క అంశం మీద ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఇల్లు అంటే ఎంత చక్కగా మరి ప్రసాద్ గారు ఎంత ఓపిక ఉందో కానీ సావిత్రి గారు చేస్తుందని నాకైతే నమ్మకం లేదు. మీరు వంటగదే కదా. శ్యాంప్రసాద్ గారికి అయితే మంచి ఓపిక ఉంది, చాలా చక్కగా ఇంటీరియర్ డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. నాకు చాలా సంతోషం ఉంటుంది ఇట్లా ఇల్లు చూస్తున్నప్పుడు. ఇల్లు చూసి ఇల్లాలు ఏమన్నారమ్మా సామెత, చూడాలట. ఇక దాని అందం ఏంటో తెలిసిపోద్ది అన్నమాట, ఇల్లుని బట్టే తెలిసిపోద్ది ఆ ఇల్లాల అందం, ఇల్లాల యొక్క లక్షణం అని. చాలా చక్కని మాటలు. ఇల్లు అనే మాట 2 అక్షరాలు కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క భాగాన్ని మానవ హస్తాలతో నిర్మించబడ్డ ఇల్లు జీవితం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఇల్లు జీవితం. ఈరోజు మనం లెంట ఆరాధనలో పాల్గొంటున్నాం. కుటుంబాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా జీవించాలనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇల్లు అనే పదం జీవితం, శరీరము, ప్రాణం అనే భౌతిక వాస్తవాలకు ప్రతినిధిగా ఉందంట. ఇల్లు ఏం చెప్తున్నాను, ఇల్లు అనేది దేనికి ప్రతీకగా ఉందంట, ప్రతినిధిగా ఉందంట. జీవితం ఒకటి, శరీరం ఒకటి, ప్రాణం, ఈ 3 అనే భౌతిక వాస్తవాలకి ప్రతినిధిగా ఉన్నదని ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమంటే ఇల్లు అంటే ఇంట్లోనే కదా మరి ఉండేది. జీవితం అంతా కూడా మరి జరిగేది ఈ యొక్క ప్రాణం, జీవం, వీటన్నిటి గురించి కూడా పారమార్థిక సత్యం ఏంటంటే క్షయమైనటువంటి శరీరంలో అక్షయమైనటువంటి ఆత్మ జీవిస్తుందంట. క్షయమైన శరీరం, ఏమండి, క్షయమైన శరీరం అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా. క్షయమైన శరీరం అంటే ఏంటి? ఇదిగో ఈ శరీరం కదా. ఈ శరీరము ఇదేమవుతుంది, మనం అనుకుంటాం ఎంత జీవితకాలం అంతా కూడా దీనికోసం ఎంత పోషణ చేస్తామో కదా. ఎంత చిన్న పిల్లలు కూడా, ఏది అమ్మాయి మహేశ్వరి కూతురు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టేస్తారు లిఫ్ట్ ఎక్కువ. అమ్మ కొంచెం లైట్గా ఉందమ్మా, నేను రేపు వచ్చేటప్పుడు ఇంకా బాగా పెట్టుకోమ్మా అన్న. ఆ విధంగా చిన్న పిల్లల నుంచి కూడా ముస్తాబు అవటం మంచిది, అందంగా ఉండటం మంచిది. ఇంకొకది ఆ అందం ఇంకా విపరీత ధోరణికి పోకూడదు. కానీ దేవుని బిడ్డల్ని ఆ వస్త్రధారణ గురించి చాలా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశారు. నేను ఇంకా దాంట్లోకి వెళ్ళట్లేదు కానీ ప్రియమైన వారు ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే క్షయమయ్యేది ఏంటి? క్షయమయ్యేది ఈ శరీరం క్షయమైపోద్ది కదా. శరీరం ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్తుంది. ఏమిటండి శుభ అంటే సావిత్రి గారు బర్త్డే జరుపుకుంటుంటే మట్టి ఏమి మాట్లాడ అది ఇలాంటి సమయంలోనే ఇలాంటి మాటలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దినం మనకు వచ్చిందంటే, ఒక్క దినం గడిచిపోతుందంటే దేవుడు ఏమంటాడు? మీరు జాగ్రత్త అంటున్నాడు ఆయన. మీరు జాగ్రత్త సుమా, జాగ్రత్త ఏమన్నాడు? జాగ్రత్త పడుడి, జాగ్రత్త సిద్ధపడాలా. ఎప్పటికప్పుడు సూట్ కేసు రెడీగా ఉండాలా. ఎప్పుడు మనకి పాస్పోర్ట్ వచ్చిందంటే అప్పుడే తట్టపుట్టు సర్దుకొని వెళ్ళిపోవాలా. మన జీవితం అంతా కూడా 70, 80 సంవత్సరాలు, 90, 100 సంవత్సరాలు కూడా ఇదిగో ఈ శరీరం కోసమే ఎన్ని పాటలు పడుతున్నామో.
ఎన్ని పడరాని పాటలు పడుతున్నాము. ఇది దీనికోసం పాటు పడుతున్నాము. అసలైంది ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంటిలో ఉన్నటువంటి రెండు పారమార్థిక సత్యాన్ని మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీకు ఎప్పుడు వచ్చునో తెలియదు. మీరు దేవుని ఆలమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరుగురా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ శరీరము, నువ్వు ఏదైతే నాది అనుకున్నావో ఈ శరీరము నీది కాదు. మనం అనుకుంటాం ఎంతగా ఎన్ని జీవితకాలం అంతా కూడా ఆ శరీరం కోసమే కష్టపడతాం. ఎంతగానో ముస్తాబు చేసుకుంటా ఉంటాం. కానీ అది ఏమాత్రం కూడా నీది కాదు. నీది కాదు అనే దానికోసం నీ జీవితం అంతా కష్టపడతావు. కానీ నాది అనుకున్నది నీకు చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు మనం ఈ ప్రాథమికమైన ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళ లెంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఒకరోజు ఈ ఇల్లు విడిచిపెట్టడం అనేది తప్పనిసరి. ఇంటిలో నివసించినంత కాలం కూడా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది ఇల్లు విడిచిపెట్టాల్సిన సమయంలో చక్కబెట్టబడి దేవునికి అంగీకారమైన దశలో ఉన్నదా ఏంటండి? ఏదో ఒక రోజు మనం తట్టబుట్ట సర్దుకోవాల్సిందే. ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క ఇల్లుని మనం వదిలిపెట్టాల్సిందే. కానీ ఇది వదిలిపెట్టే సమయంలో ఇది దేవునికి అంగీకారంగా ఉన్నదా? దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఆయన పనుల నిమిత్తమై ఆయన ఏదైతే చెప్పాడో ఆ పనుల నిమిత్తం ఇదిగో నేను పర్ఫెక్ట్గా దేవుడు నాకు ఇచ్చిన ఈ దినాల్ని, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఇదిగో దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా జీవించాను. నా శరీర పోషణ కంటే కూడా ఆత్మ పోషణ, ఆత్మలో నేను ఎంతగానో ఉన్నతమైన స్థితిలోనికి వెళుతూ దేవుడిని చేశాను అని చెప్పే ఆ యొక్క ధైర్యం మనకు ఉన్నదా అనేది పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో కనగబడగలే సిద్ధపాటు మనకున్నదా అనేది ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎలాగైనా నేను ధైర్యంగా ఇదిగో ఏ క్షణంలో ఏమి సంభవించినా కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పుకునే ధైర్యం మన దగ్గర ఉందా? అనుకోవచ్చు చిన్నపిల్లలు, లేకపోతే యవనస్తులు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, ఇప్పుడే ఉందిలే ఇంకా చాలా కాలం ఉంది కదా అనుకొని ఆ రక్షణను నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళుతున్నావేమో. జ్ఞాపకం చేసుకోవాలా, ఈ భూమి నుంచి నిష్క్రమించే సమయం కొరకు సిద్ధపడాలంట. ఏమండి? ఈ భూమి నుంచి నిష్క్రమించే సమయం కొరకు సిద్ధపడాలా. రెండోది, మనం కనుక సజీవులుగా ఉంటే రెండు అంశాలు దీంట్లో. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే మొట్టమొదటి ఈ భూమి నుంచి నిష్క్రమించే సమయం కొరకు సిద్ధపడాలా. రెండోది, సజీవులుగా మనం ఉంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఏం చెప్పండి? మొదటిది ఇల్లు చక్కపరచుకోవటం అంటే మొదటిది ఏంటి చెప్పాలా? మనము భూమి నుంచి నిష్క్రమించే సమయం కొరకు ఏం చేయాలంట? సిద్ధపడాలి. రెండోది, మనం సజీవులుగా కనుక బ్రతికింకా ఉంటే ఏమిటి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆ రాకడ కొరకు ఎదురు చూడటం అంటే ఇంట్లో కూర్చోటమేనా? రాకడ కొరకు ఎందుకు నిన్ను జీవింపజేశాడుగా, నీకు ఆయుష్ ఇచ్చాడుగా. ఆయుష్ లేకుండా వారు శరీరాల్ని వదిలివేసి ఆత్మల్ని మరి దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళిపోగా నీవైతే మిగిలి ఉన్నావు. నీకైతే సమయం ఇచ్చాడు, నీకైతే అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నీవు సజీవుడిగా ఉన్నావు. కాబట్టి ఆయన రాకడ కొరకు నువ్వు ఏమాత్రం సిద్ధపడుతున్నావు అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మనం నివసించే ఈ ఇల్లు మనది కాదు. శ్యాంప్రసాద్ గారు, సావిత్రి గారు, నేను అందరూ అనుకుంటాం ఇది నా ఇల్లేనని. ఏమండి? జీవితకాలం అంతా కష్టపడి నాదే నా ఇల్లా, నేను ఒకడికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందేగా, మీరు కూడా ఒకరికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే కదా, వాళ్ళు కూడా ఇంకోటికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే కదా. ఏ ఒక్కరు కూడా భౌతికమైన ఇవన్నీ కూడా ఎవరు తీసుకుని వెళ్ళేవారు కాదు.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ గృహానికి, ఈ శరీరానికి, ఈ గృహానికి మనం కేవలం ఏమయ్యాము అంటే నిర్వాహకులము, మేనేజరు, లేకపోతే ఈవెంట్ మేనేజర్ అనుకోండి. ఒక మేనేజర్ మాత్రమే. మనకు పూర్తి హక్కులు లేవు. ఈ ఇంటి మీద లేదు, ఈ శరీరం మీద లేదు, ఆత్మ మీద లేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఈ మనం ఇక్కడ ఈ ఇంటిలో నుంచి నిష్క్రమించడానికి ఒక నిర్ణీతమైన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి. ముందు ఏం చదువుకున్నాం? మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం చెప్పండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైన పరలోకమందుని దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలుకు ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క నిర్ణీత సమయంలో జీవించిన మనం ఏం చేయాలంట? ఏమంటే ఇల్లు చక్క పెట్టుకోవట్లేదు. మొదటిదేం చెప్పాను చెప్పండి మరి ఒకసారి చెప్పాలా? ఎవరైనా సిద్ధపడాలి. రెండోది ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఇక్కడ ఈయన ప్రతి వాని నియమించి ఆయన మెలుగుగా ఆయన ఇంకొక మాట చూసినట్లయితే మార్క్స్ వార్త 13వ అధ్యాయం 34 వచనం చదవండి. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలుకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టు ఆ కాలం ఉండును. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటి? ఈ ఇంటిలో ప్రవేశించడానికి లేకపోతే నిష్క్రమించడానికి కూడా దేవుడు ఒక నిర్ణీత సమయాన్ని ఇచ్చాడు, గడువు కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనకి హక్కులు మాత్రమే కాకుండా ఏముంటాయంట? బాధ్యతలు కూడా ఉంటాయి. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి ఏమున్నాయంట? నిన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా. నిన్న కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులను కానీ మనం ఫుల్ఫిల్ చేయగలిగినట్లయితే కొన్ని దీవెనలు ఇస్తాడు. ఆ షరతులు మనం చేయగలిగినప్పుడే, పాటించగలిగినప్పుడే ఆ దీవెనలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. అలాగనే ఈరోజు జ్ఞాపకం ఈ జీవితంలో జీవించిన నేను మన అందరం కూడా దేవుడు మనకు పని మీద, ఒక మిషన్ మీద ఈ భూమి మీద మనల్ని ఇక్కడ ఉంచాడనేది సదా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ శరీరం మంద కాదు, ఈ ఇల్లు మంద కాదు. ఈ ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మని మన శరీరంలో, క్షయమైనటువంటి శరీరంలో అక్షయమైన ఆత్మని ఆయన పొందుపరిచాడు. కాబట్టి ఆ ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మని మనం చాలా పదిలంగా, చాలా క్షేమంగా మనం కాపాడుకోవాలి. దేవుడు ఏదైతే మనకు కమాండ్మెంట్స్ ఇచ్చాడో ఆ బాధ్యతల్ని మనం బాధ్యతల్ని నెరవేర్చాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని పెట్టాడు, ఒక్కొక్క పని. కొరింథీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే తీయాల్సిన అవసరం లేదు, సమయం లేదు. ఏ విధమైనటువంటి పరిచర్యలు, ఏ లాగిన దేవుని బిడ్డలు మరి దేవుని కొరకు వాడబడాలో, మరి ఆయన పనివారుగా, ఆయన ఒక నిర్వాహకులుగా ఈ భూమి మీద మనం ఏ పని చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టు ఆ కాలం ఉండును. ఏమంటే మనం భూమి మీద జీవించిన మనము దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించటం. రెండోది ఆయన కట్టడలు మేరకుండా జీవించటమే. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని, ఆత్మను కూడా పదిలపరుచుకునే వారిగా జీవించి ఉన్నటువంటి మనం, దేవుడు మనకి దినము మనకి ఇస్తున్నప్పుడు ఆ దినాలను బట్టి మనం సంతోషిస్తూ, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనని మనం అడిగేవారిగా ఉండాలి. అయ్యా, నీ చిత్తం ఏమైందో నా పక్షంగా నెరవేర్చు, నన్ను ఏ పని కోసం నన్ను నియమించావో ఆ పని ఏమిటో నాకు చెప్పని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మెలుగుగా ఉండాలా. ఏ జామున ఆయన వస్తాడో తెలియదు, ఏ సమయంలో ఆయన వస్తాడో తెలియదు కనుక ఇందాక మనం ఏం చదువుకున్నాం? ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టు ఆ కాలం ఉండునంట. ఆ కాలం అలా ఉంటుందంట. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న దృష్టాంతాన్ని చెప్పి నేను ముగిస్తా. ఇందులో మనం చూసినట్లయితే ఎక్కడంటే లూకాసు సువార్తలో చాలా చక్కటి మాటలు మనం చూస్తాం కదా. అందులో ఎవరుంటారు? తప్పిపోయినటువంటి కుమారుడు ఉంటాడు. అందులో
తండ్రి కుమారుల యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తాం కదా. ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఇల్లుని ఎలా చక్కపరుచుకున్నాడు. ఈరోజు మనం ధ్యానం చేసుకునే మాట ఏమిటి? మనం ఇల్లు చక్కబెట్టుకోవడం. ఇల్లు చక్కబెట్టుకోవడం ఎంత 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 డిజైనింగ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ఎట్లా పెట్టుకున్నారో అదేవిధంగా మనం ఆత్మలో కూడా దేవుడు ఏదైతే మనకి కమాండ్మెంట్స్ ఇచ్చాడో వాటన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవటానికి మనం సంసిద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ధనవంతుని రెండవ కుమారుని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. లెంటి డేస్లో ఉన్నాం కనుక కృతజ్ఞత ఆరాధన కూడా మనకు ఉన్నది కనుక జీవితం యొక్క పరమార్థాన్ని గురించి తెలుసుకుంటూ అదేవిధంగా లెంటి డేస్లో మరి ఏ విధంగా పాపి పశ్చాత్తాపాన్ని గురించి, ఆ పశ్చాత్తాపడ్డ పాపిని దేవుడు ఎలాగా ప్రేమించాడు, ఎలా రక్షించాడనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఈయన తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఇల్లుని ఎలా చక్కపరుచుకున్నాడో ఈ యొక్క వచనాల ద్వారా మనం చూద్దాం. ధనవంతుడు యొక్క రెండో కుమారుడికి తండ్రి యొక్క ఇల్లు ఏం కాలేదంట, నచ్చలేదంట. తండ్రి ఇల్లు నచ్చల ఏంటంటే తండ్రి ఆయన కమాండ్మెంట్స్, ఆయన ఆర్డర్స్, ఆయన కఠినత్వాన్ని బట్టి కఠినంగా ఎందుకుంటాడు తండ్రి? బిడ్డలు బాగుపడాలని, మంచి మార్గంలో ఉండాలని తండ్రి కఠినంగా ఉంటాడు. అది చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని అంటానే ఉంటారు. కాబట్టి బిడ్డలు నా మేలు కొరకే కదా తండ్రి ఒక రెండో కుమారుడికి తండ్రి సిస్టమ్ నచ్చలా అండి. ఊరికే తిడుతున్నాడు. చక్కగా నన్ను పబ్లకు పోనీయట్లేదు, చక్కగా డ్యాన్స్లు వేసుకోవట్లేదు, సినిమాలకు పోనీయట్లేదు అని తండ్రి విధానం ఏం నచ్చలా కుమారుడికి. ఎవరికి? రెండో కుమారుడికి ఏం నచ్చలా. కాబట్టి ఏం చేశాడు? తండ్రి ఇంటి నుంచి బయటపడాలని ఏమండి ఆయన సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకుని ప్లాన్ చేసుకున్నాడు కదా. తండ్రి దగ్గర అడిగాడు, సరేలే కుమారుడు గారు చూద్దాంలే, వీడి సంగతి ఏందో చూద్దామని అనుకుని భాగం ఇమ్మన్నాడు. భాగం ఇచ్చేసాడు, భాగం పంచుకున్నాడు. ఏమైపోయాడు ఆయన? ఇప్పుడు ఆయన్ని వద్దనేవాడు ఎవడు లేడు, చేయమనేవాడు ఎవడు లేడు. ఆయనే మోనార్క్ కదా, ఆయనే మోనార్క్. ఆయన ఏమన్నా చేసుకోవచ్చు. దేశాంతరం వెళ్ళిపోయాడు. ఉన్నది డబ్బు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఎంజాయ్. స్నేహితులు కూడా ఆహా ఓహో అనుకుంటున్నారు. ఎంత ఆనందంగా ఉన్నది. 2 నెలలు 3వ నెలకి ఉన్నదంతా కూడా కరిగిపోయింది. ఉన్నవాళ్ళు కూడా డబ్బు ఉంటే కదా నువ్వు ఇంద్రుడు చంద్రుడు అంటారు ఏమండి. అది పోయిన తర్వాత ఆ కుక్క పాటలని తెలియదు. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళాడు? పందులు మేసే ఆ పొట్టు తినే ఆ స్థితి వరకు కూడా ఆ చిన్న కుమారుడు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఎప్పుడైతే మనం అతనిలో ఆ యొక్క స్థితి వచ్చిందో, ఎప్పుడైతే ఆ స్థితి వచ్చాడు, తాను ఎప్పుడైతే తన ఇల్లు నరకంగా మారిపోయింది, ఇక్కడ మాత్రం ఏమాత్రం కూడా బ్రతకలేను అని అనుకొని బయటికి వెళ్ళాడు, మరి ఆయన సర్వాన్ని కూడా కోల్పోయాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన పూర్తిగా పాపం అనే బురదలో కూరుకుపోయాడు. కరువు అందుట్లో ఏమాత్రం కూడా సాయం చేసేవారు కూడా డబ్బులున్నంత వరకే చుట్టూ ఉన్నారు, ఈగల్లాగా ఉన్నారు. డబ్బు పోయిన తర్వాత ఒక్కరు కూడా లేరు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఇల్లు ఏంటంటే పందులు నివసించడానికి తప్ప మరి ఏ యోగ్యత లేని ఇల్లుగా మారిపోయింది. ఆయన శరీరం కావచ్చు, ఆయన ఇల్లు కావచ్చు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆయన దిగజారిపోయినప్పుడు ఆ వైభవం గుర్తుకొచ్చింది. ఏ వైభవం? తండ్రి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వైభవం. ఎంతమంది నౌకర్లో ఎంత భోజనం, రాజభోజనం, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుభవించాడో. అవన్నీ కూడా సినిమా రీల్ లాగా ఆయన మైండ్లో వచ్చేసింది. కుమిలిపోయాడు.
పశ్చాత్తాపంతో ఆయన తండ్రి మీద ప్రేమ ఏమైందంట, పొంగి పొర్లిపోయింది అండ్ ఎప్పుడైతే ఆయన కంటి వెంట నీరు వచ్చిందో హృదయంలో అవన్నీ కూడా తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఆదరణ, ఆయన యొక్క గొప్పతనం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇమ్మీడియట్గా ఆయన కన్నీరు కార్చాడు. కన్నీరు ఎప్పుడు వస్తుందని చెప్పాను, ఎప్పుడైతే హృదయంలో తాను చేసిన అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడో ఇమ్మీడియట్గా తండ్రి యొక్క ఆ వైభవం, ఔన్నత్యం ఆయనకి ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చింది. తండ్రి తప్ప నాకు వేరే మార్గం లేదనుకున్నాడు, తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో ఈ రెండో కుమారుడు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాలు, 3 నిర్ణయాలు చెప్పి నేను ముగిస్తా. ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఏంటి ఏ విషయంలో పశ్చాత్తాపడ్డాడు? నేను తండ్రిని విడిచిపెట్టాను, ఆయనకి వ్యతిరేకంగా జీవించాను, ఆయన ఏదైతే చెప్పాడో అది చేయలేదు, నేను చేసిందంతా కూడా పాపమే అని పశ్చాత్తాపం వచ్చింది. అది దేవుడు కోరుకునేది. ఈ లెంటి దినాల్లో మనలో రావాల్సింది కూడా అదే. ఏ ఒక్కరు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇదిగో ఇది పోగొట్టుకున్నటువంటిది, కోల్పోయినటువంటి ఈ యొక్క ఆత్మని మరి రెస్టోర్ చేసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన సాధన ఏంటో తెలుసా? పశ్చాత్తాప హృదయంతో కనుక ఆయన సన్నిధిలో కనుక వచ్చినట్లయితే ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఏం చేసుకున్నాడు? పశ్చాత్తాపంతో తన ఆత్మను ఏం చేసుకున్నాడు? ఆత్మని పరిశీలన చేసుకున్నాడు. నేను చేసినది తప్పు అని గ్రహించాడు. తన యొక్క నిజస్థితి ఆయనకి తెలిసింది. నిజస్థితి ఏమండి? ఒకప్పుడు ఏమనుకున్నాడు? ధనమే సర్వం అనుకున్నాడు, ఈ సుఖమే సర్వం అనుకున్నాడు. ఏమండి? ఒకసారి నేను చెప్తే ఏమనుకోవద్దు, కానీ ఈ మధ్య నిన్న మొన్న 2 రోజులు టీవీలో మనం చూస్తున్నట్లయితే శ్రీవర్షిని అనే ఒక అమ్మాయిని మనం చూస్తున్నాం కదా. అమ్మాయి బీటెక్ కంప్లీట్ కాల చెప్పచ్చు, ఏం కాదు, మన దగ్గర పిల్లలు కూడా నేర్చుకుంటారు. క్షణికమైనటువంటి ఆవేశం వల్ల ఎలాంటి దుర్గతి పాలవుతారు అనేది ఈ యొక్క చిన్న అంటే నేను ఏ మతాన్ని కులాన్ని మనం చెప్పలేదు కదమ్మా. ఎందుకంటే ఆ యొక్క యవ్వన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా టెంప్ట్ అవుతారు, వారు ఏ రీతిగా తల్లిదండ్రులు కని పెంచి అంతగా వాళ్ళని ఉన్నతమైనటువంటి ఆ ఆలోచనతో వారిని పెంచినప్పుడు వారి తల్లిదండ్రులను మర్చిపోయి మరి ఆ లోకంలో పడిపోయి ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే మరి ఇక ఆ మాట చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వద్దంటున్నారు. మంచిదే, కానీ నేను ఈ స్థితిని తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ యవనస్తులు ప్రత్యేకంగా వాళ్ళు ఏదేదో ఊహల్లో ఉంటారు, ఏదేదో ఆలోచనలో ఉంటారు. అలాంటి స్థితిలో అది ఇమ్మీడియట్గా మనం ట్రేస్ అవుట్ చేసే వాళ్ళుగా ఉండాలి. అదే సర్వం అనుకుంటారు, ఇదే జీవితానికి జయం అనుకుంటారు. కానీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చెప్పండి. తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు, సోదరుడు కన్నీరు కారుస్తున్నాడు, అయినా నాకు అదే కావాలి, నాకు అక్కడే బాగుంది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు రావాలా అలాంటి వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఎప్పుడు రావాలి? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చేసిన తప్పును ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం అనేది రావాలా. ప్రియమైనటువంటి సంఘం, ఇలాగిన ఈ రెండో కుమారుడు అతని హృదయంలో పశ్చాత్తాపం, తాను పాపినని తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో మరి తండ్రి తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు. ఏమండి? ఈయనంత పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తున్నాడు. ఆయన ఆ ఇల్లు విడిచి వెళ్ళిన దగ్గర నుంచి కూడా తండ్రి ఎప్పుడొస్తాడా నా కుమారుడని 2 చేతులు చాపి ఆయన కొరకు ఇదిగో చేతులు చూస్తూ ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా, సంవత్సరాలు, రోజులు తడిచిపోతున్నాయి. ఇప్పుడు పోయాడులే, ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడులే, ఇంకా వదిలిపోయాడులే అని అనుకోవట్లేదు తండ్రి. ఇంకా వస్తాడు, తప్పు తెలుసుకుంటాడు. పశ్చాత్తాప హృదయంతో ఆయన తిరిగి వస్తాడనే ఆలోచనతో ఆ తండ్రి ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ తండ్రి దూరా నుంచి మిద్దె మీద నుంచి చూస్తున్నప్పుడు ఆ మలినమైనటువంటి బట్టలతో, చింపిన జుట్టుతో తిరిగి వస్తున్న ఆ కుమారుని తండ్రి మాత్రమే గుర్తుపట్టగలడు.
తండ్రి గుర్తుపట్టాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏం చేశాడు? లూకాసు వార్త 10:22 చూడండి. తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇంకా క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద చాలు ఇక్కడ బాగా చూసినట్లయితే ఆయన క్షమాపణ. తండ్రి ఇమ్మీడియట్ గా ఏం చేశాడు? నువ్వు అట్లా చేసావు పోరాట్లా. ఇమ్మీడియట్ గా ఏం చేశాడు? ఎన్ని రోజుల నుంచి కన్నీరు గారుస్తున్నాడు. ఆయన గారుస్తున్నాడు కన్నీరు, తండ్రి కూడా కన్నీరు గారుస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడు వచ్చాడు? ఆయన ఇమ్మీడియట్ గా ఏం చేశాడు? గట్టిగా కౌగిలించున్నాడు. కౌగిలించుకోవటం మాత్రమే కాకుండా ఏం చేశాడు? అప్పటికప్పుడే దాసులను పిలిచాడు. ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి రమ్మన్నాడు. అడిగి ఏం చేయమన్నాడు? ఆ కుమారుడికి చేతికి ఏం చేయమన్నాడు? ఉంగరం పెట్టాడు. పాదాలకు ఏం చెప్పాడు? చెప్పుల తర్వాత లవ్ ఫిష్ చేయమన్నాడు. అద్భుతమైనది. ఏం చేశాడు? మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికిను. అంతటా వారు సంతోషించిరి. ఆ పాపం చేసినటువంటి ఆ కుమారుని ఆ పశ్చాత్తాప హృదయంతో వచ్చినటువంటి ఆ ఇల్లు ఏమైందంట? పావనమైందంట. పరలోకంలో ఏమైందంట? సంబరాలతో ప్రతిధ్వనించిందంట. ఏమిటంటే పరలోకంలో ఆ ఇల్లు పావనమైంది, పరలోకం ఏమైందంట? సంతోషంతో సంబరాలతో ఏమిటంటే ప్రతిధ్వనించిందంట. చెప్పండి, ఒక్క పాపి నశించడం కూడా దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడైతే తప్పు తెలుసుకొని తన కుమారుడు తిరిగి వచ్చాడో చూడండి ఎంత సంతోషం వేసింది. మొట్టమొదటిది ఏమండి? కన్ఫెషన్, పశ్చాత్తాపడుట. తర్వాత ప్రతిష్ఠించుకొనుట. ఏమండి? ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠించబడి. ఇప్పుడు అంతకుముందు ప్రతిష్ఠించబడాల ఇష్టానుసారమైన జీవితం. ఇప్పుడేంటి? నూతన జన్మ, అంటే నూతన జీవితం, దేవునితో అంటుకట్టబడటం. దేవునికి వేరుగా ఉండి నువ్వు ఏ విధంగా కూడా జీవించలేవు అనే ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైనటి వాళ్ళ అది దేవుని ఇల్లుగా మారింది. దేవుని ఇల్లుగా ఈరోజు అతనిలో ఉన్నటువంటి ఆ దురాశల్ని, ఆ పాపపు ఏచ్ఛల్ని, వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? సిలువ వేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటి వాళ్ళారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి సంగమా. మరి మనమే దేవుని ఆలయం. ఈ దేవుని వెలుగులతో ఈ ఆలయం అనేది ఎప్పుడు కూడా నింపబడాలా. పవిత్రమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఇల్లు నింపబడాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ప్రియమైనటువంటి వాళ్ళారా, పెద్ద కుమారుడు స్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కింద వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు తండ్రితోనే ఉన్నాడుగా. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రిని ప్రేమించిన దాఖలా కనపట్ల. ఏమంటే తండ్రి ఆస్తినే ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఇంటిని తన ఇంటిగా భావించాల. ఏమండి? తన ఇల్లు చక్కబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు మన మూలాంశం ఏంటంటే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే రెండు అంశాలు చెప్పాను కదా. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి మనం సిద్ధపడే వారిగా ఉండాలి. ఈరోజు ఇద్దరు కుమారులు మనం చూస్తున్నాం. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన కుమారుడు మరి ఎప్పుడో నమ్మకంగా ఉంటున్నానని అనుకున్నాడే కానీ నమ్మకత్వం లేని దేవుని తండ్రి మీద ఏమాత్రం విశ్వాసం, తండ్రి మీద సణుగుతున్నాడు. నాకు ఎప్పుడైనా ఇలాంటి దమ్కా బిర్యానీ చేసావా, ఎప్పుడన్నా ఈ పార్టీ చేయడానికి నాకు ఎప్పుడన్నా ఎలా చేసావా అని ఇంకా తండ్రి మీద సణుగుతున్నాడే కానీ నా తమ్ముడు వచ్చాడే అని ఆనందంగానే సంతోషంగానే ఏమాత్రం లేకుండా ఇంటి బయట ఏడుస్తూ కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటి వారులారా, మనం ఈరోజు జీవితం మన యొక్క ఆయుష్ ఈ దేవుడు ఇచ్చాడంటే ఈ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు సాక్షులుగా జీవించాలా. అంత మాత్రమే కాకుండా మనం ఎప్పటికప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలా. మనకు జీవితం ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన శుభవార్తని ప్రకటించాలి.
ఆయన యొక్క ఆయన ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ లోకానికి బయలుపరచాలి. అదే కదా ఆయన చేసింది. మాస్టర్ గారు చేసిన పని అదే కదా. సత్యాన్ని సత్యంగా ఉన్నదే చెప్పాడు ఆయన. మరి ఏం చేశారు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి సంగమా, మనకి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి సజీవమైనటువంటి జీవితాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రియమైనటువంటి పశ్చాత్తాపంతో పరిశుద్ధతతో తమ్మును తండ్రికి ప్రతిష్ఠించుకున్న వారే తమ ఇల్లు చక్కబెట్టుకున్నవారట. హల్లెలూయా. పశ్చాత్తాపంతో పరిశుద్ధతో తమ్మును తండ్రికి ప్రతిష్ఠించుకున్న వారే తమ ఇల్లు చక్కపరుచుకున్నవాడు. దేవుడే వారి ఇల్లు అవుతారు. దేవుడే వారి ఇల్లు. ఈరోజు ఇంకొక మాట, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి